ఇవాల్టి నుంచి చూసుకుంటే గనక అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అలాంటిది ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబడ్డారు. సో ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పడానికి అసలు కారణాలు ఏంటి, దాని వెనకాల కూడా ఒక కథ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. మనం ఫైనల్ గా ఇవాళ చూసుకుంటే గనక ఇవాల్టి నుంచి స్టార్ట్ అయిపోయాయని చెప్పొచ్చు అసెంబ్లీ సమావేశాలు అయితే. సో ముందు నుంచి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తా అంటూ కూడా పట్టుబడ్డారు. సో ఈ నేపథ్యంలో అసలు దీని వెనకాల ఒక ప్రత్యేక కథ ఉంది, ఒక వ్యూహం ఉందంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏమంటారు మేడం? అంటే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు మీ బాధ్యత అది. ప్రజా సమస్యల మీద మీరు ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది, ఏ వ్యక్తికైనా సరే. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నేను సభకి రాను, నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తాను, నాకు ఏంటి క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే వస్తాను అంటే అది చాలా ఏంటి వినటానికి కూడా బాగాలేదు. అంటే ఎంత ఇమ్మెచ్యూర్డ్గా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటేనండి, ఇవాళ అసలు ఆయన రాను అనడానికి, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని పట్టుపడడానికి ఉండే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బొత్స సత్యనారాయణ. అంటే అందరూ ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు లేదంటే లోకేష్ లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే అయ్యన్న పాత్రుడు లేదంటే రఘురామకృష్ణరాజు వీళ్ళ కోసం రావట్లేదని అందరూ అనుకున్నారు. ఇవన్నీ కాదు. అయితే మీకు మండలిలో చూసుకుంటే బొత్స సత్యనారాయణకి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. ఎందుకని? వాళ్ళకి 34 సీట్లు ఉన్నాయి. సో అధికార పక్షానికి 13 పైన ఉన్నట్టున్నాయి. సో అందుకని ఆయనకి సమయం కూడా కొంచెం ఎక్కువే వస్తుంది. తర్వాత క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంది ఆయనకి, అది భరించలేకపోతున్నాడు ఆయన. అంటే ఎంత సంకుచిత మనస్తత్వం ఆలోచించండి. అది తప్పు కదా. ఇప్పుడు నీ మనిషేగా, వైసీపీ తరఫునేగా ఉన్నాడు. అలాంటి మనిషికి వస్తే ఇప్పుడు నీకేమైంది? నిజంగా నేను మంచి రాజకీయ నాయకుడిని అని అనిపించుకోవాలంటే నువ్వు ధైర్యంగా వెళ్ళాలి. మీరు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను వస్తాను, నాకు ఇవన్నీ ముఖ్యం కాదు, నాకు నా పులివెందుల ప్రజలు ముఖ్యం, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం, నేను వాళ్ళ తరఫున పోరాడతాను, వాళ్ళ సమస్యలు వినిపిస్తాను, నేను గళవెత్తుతాను అని అనాలి కదా. వాళ్ళ కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను, నాకు ఇంకేవి కాదు, పవర్ కాదు, లేకపోతే మనీ కాదు, నాకు ఏది అవసరం లేదనాలి. కాదు నాకు ఇస్తారా చస్తారా, ఇస్తేనే వస్తాను, ఎవరిని బెదిరిస్తున్నావు చిన్నపిల్లలేగా. ఇక్కడ మారాన్ చేస్తే ఏం కుదరదు. ప్రజలు తేడా వస్తే తాట తీస్తారు ఎవరికైనా. వాళ్ళు ఎంతటి వాళ్ళనైనా గెలిపించాలని కూడా గెలిపిస్తారు, దింపాలని కూడా ఒక సెకండ్లో దింపేస్తారు. అంటే యాక్చువల్గా నాకు కావాల్సింది ప్రతిపక్ష హోదా, కాకపోతే ఏదైనా చర్చించాలంటే కావాల్సిన సమయము ఇవ్వాలి. అదే ఎక్కువ సమయం ఎక్కువ సమయం ఇవ్వరు, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వరు, బుగ్గకారు ఉండదు, నాకు వెనకాల ఎక్కడో కూర్చోబెడతారు. బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత హోదాలో కూర్చోవడం ఏంటి, నేను ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోవటం ఏంటి, తక్కువ సమయం నాకు కేటాయించడం ఏంటి. మనం నిజంగా పాయింట్ మాట్లాడదలుచుకుంటే మీరు ఒక్క నిమిషం ఇచ్చినా కూడా మీరు మీ వాణి వినిపించవచ్చు. అది మీ కెపాసిటీ మీద ఉంటుంది. అంటే మీ మాట తీరు, మీరు మాట్లాడే విధానం మీద మీరు ఒక్క నిమిషంలో సభను అల్లాడించవచ్చు. అది చేత కాదు. ఎంతసేపు ఇంట్లో అసెంబ్లీ పెట్టుకుందాము, 2 గంటలు 3 గంటలు మాట్లాడదాము, చదువుదాము, చూసి ఎవడు అడిగినా సమాధానం ఇవ్వక్కర్లేదు, అవుతున్నే లేచి పారిపోదాము. అక్కడ ఎవడుంటాడు? సాక్షివాడు ఉంటాడు, కావాల్సిన ఒకళ్ళిద్దరు ఉంటారు అంతే. ఇలాంటి మనస్తత్వం ఈయనకి తెలుసో లేదో 1994లో పి జనార్దన్ రెడ్డి 294 సీట్లకు కానీ 26 సీట్లు వస్తే ప్రతిపక్ష నేతగా లేడు ఆయన. అయినా కూడా అసెంబ్లీకి వచ్చి ఆయన ప్రశ్నించేవారు. ఆయన సిగ్గుపడలా. అంటే మీకు సమయం అనేది ఎలా ఇస్తారంటే మీకు వచ్చిన సీట్లను బట్టి మీకు సమయం కేటాయించడం అవుతుంది. ఇప్పుడు 11 సీట్లే వచ్చాయి కాబట్టి తక్కువ సమయం వస్తుంది. అది మీకు వచ్చిన సంఖ్యను బట్టి ఉంటుంది, అంతే. అది అంటే మరి దాన్ని బట్టి కదా ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేది. ఇప్పుడు 10% ఉండాలి, అది లేనప్పుడే కదా రాదు. అది
హోదా అనేది పక్కన పెడితే యాక్చువల్ గా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా వహించాలి, ఒక బాధ్యతగా ఉండాలని చెప్పొచ్చు. అలాంటిది అది కూడా పక్కన పెట్టి అని అంతగా ఒక రఘురామకృష్ణంరాజు గారు అన్నట్టు చంటి పిల్లల్లా బుజ్జగించడం, ప్రతిపక్ష హోదానే కావాలనడం ఏ విధంగా చూడొచ్చు అంటారు మనం? అసలు ఫస్ట్ పిరికివాడండి. వాళ్ళని చూస్తే భయం. అక్కడ అయ్యన్న పాత్రుడిని చూసినా, రఘురామకృష్ణంరాజుని చూసినా భయం. చంద్రబాబు గారిని ఫేస్ చేయలేడు, ఎందుకంటే చేసిన తప్పిదాలు గుర్తుకొస్తాయి. లోకేష్ని వెక్కిరిచ్చారు, లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా కూడా ఎంత కించపరిచాడు, చిన్న పిల్లల ముందు కూడా ఎంత అసహ్యంగా మాట్లాడాడు, ఒక స్కూల్ పిల్లల ముందు. అవన్నీ చూస్తాయి, ఈయన భరించలేడు. మనం ఇలా అన్నా కూడా వీళ్ళందరూ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు, మనం ఇలా ఉన్నాము అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దానికి ఎవ్వడేం చేయలేడండి. ఒక మనిషి తన్ని తాను సంస్కరించుకోవాలి తప్ప నేను వాళ్ళని చూస్తే భయపడతా, వీళ్ళని చూస్తే భయపడతా, లేదా నేను గట్టిగా మాట్లాడాలంటే అసలు నువ్వు నేతగా పనికిరావు. అసలు 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని ఎలా చేశారో ఎవరికి అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. రాజకీయాలకి రావడానికి కొన్ని టెస్టులు పెట్టాలేమోనండి, మొత్తం రూల్స్ మార్చేసి. నిజంగానండి అసలు ఇలా కాదు. వాళ్ళు కూడా పీజీ చేసి ఉండాలి, వాళ్ళు కూడా రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఓరల్ టెస్ట్ పాస్ అవ్వాలి. వీళ్ళకి ఎంత కూడా మార్చేసేయాలి, అసలు రాజ్యాంగాన్ని మార్చాలి. అయితే ఎవడు పడితే వాడు చదువు చట్టుబండ్లు లేకుండా వచ్చేసి ఏం మాట్లాడతారండి? అసలు క్యాస్ట్లు క్రీడ్లు మీరు వద్దంటున్నారు కదా, మరి అప్పుడు రాజ్యాంగంలో వీటి రాజకీయ నాయకులు కూడా తీసేసేయండి. కులాల పరంగా మతాల పరంగా ఎందుకు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు మన రాజ్యాన్ని పాలించేవాడు చదువుకున్నవాడై ఉండాలా, లేకపోతే మనం కులం ఆధారంగా మతం ఆధారంగా వాడికి చదువు లేకపోయినా పర్వాలేదు అంటే? ఒక రాజకీయ నాయకుడు వచ్చి చదువు లేకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్ని శాసిస్తే ఒక రాష్ట్రం ఎలా ఉంటుంది అనేది మనం 2019 నుంచి 24 మధ్యలో చూసాం. కాబట్టి రాజ్యాంగం మార్చాలండి, ఇది పద్ధతి కాదు అసలు. మనని పాలించేవాడు చదువుకుని ఉండకుండా ఇది అన్యాయం కదా. ఇది మనందరం కూడా వాళ్ళెవరో చెప్పింది మనం వినాల్సిన పని ఏంటి? మనం ఎన్నుకోవటం ఏంటి వాళ్ళని? చదువు రాని వాడిని మనం ఎన్నుకోవటం ఏంటి? చదువుకున్న వాళ్ళం ఆలోచిస్తే ఎంత అప్సైడ్ అండి ఇది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి లూప్ హోల్స్ అన్నీ చూసుకుని అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి రాడండి, అంత ధైర్యం చేయడు ఎంత చెప్పినా కూడా. అసలు ఇప్పుడు సస్పెండ్ చేస్తే గొడవ వదిలిపోతుంది. 60 రోజులు అయితే ఎమ్మెల్యేగా అయిపోతే అనర్హత పెట్టి వేస్తే అప్పుడు దిగొస్తాడు. అప్పుడు ఎలక్షన్స్ పెట్టాక అప్పుడు బాగుంటుంది. అప్పుడు కనుక తెలుగుదేశం వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇంకా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రంలో ఉండక్కర్లా. ఓకే మేడం.